మీకు తెలుసా, ఒక వ్యక్తిని 3 ఇయర్స్ వరకు పోలీస్ సెక్యూరిటీలో ఉంచారు. అక్కడ చూసిన నిజాలని యావత్ ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. అతని పేరే కేకే మహమ్మద్. అతను ఏఎస్ఐ సంస్థలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేశాడు. 1976లో ఒక సర్వే కోసం అయోధ్య మందిరానికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఎలాంటి ప్రూఫ్స్ దొరికాయంటే రాముడు నిజంగానే వేల సంవత్సరాల నుండి అక్కడే ఉండి ఆ అయోధ్యని పరిపాలించడానికి అనుకున్నాడు. అతని సర్వే రిపోర్ట్స్ లో అన్ని నిజాలు రాసి పబ్లిష్ చేశాడు. అప్పుడే హిందూ సమాజంలో జాగృతి పెరిగింది. ఆ తర్వాత ఆయనకి అతని వర్గం అంతా అపోజిషన్ గా మారింది. చంపుతామని కూడా బెదిరించారు. అయినా కూడా అతను బెదరలేదు, భయపడలేదు. రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లో అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఒక వర్గానికి చెందిన వాడైనప్పటికీ వర్గానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని. सबड्यूड हुआ, मुझे उसका प्रायश्चित करना है। बिकॉज मोर देन 100 मंदिर जो ना मैंने अभी तक रिकंस्ट्रक्ट किया है कई जगह पे, तो वो जब भी मैं रिकंस्ट्रक्ट करता हूँ मेरे लिए मेरे दुआ में है कि मैं उसकी प्रायश्चित कर रहा हूँ। ईश्वर ने मुझे एक मौका दे दिया है और वो मैं बहुत ही बखूबी अंजाम कर रहा हूँ।